అందరికి నమస్తే. మనం పెట్రోల్ సమస్య, డీజిల్ సమస్య చూస్తున్నాం ప్రస్తుతం. దేశాల మధ్య గొడవలు, ఇరాన్ అమెరికా మధ్య గొడవలు, దాంతోన మొత్తం సప్లై అయితే లేదు, దానికోసమే రేట్లు పెంచుతున్నాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం ఇంకొక ఈ పెట్రోల్ కొరత, డీజిల్ కొరత నుంచి బయటపడేందుకు వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. సరే, వాళ్ళు చేసిన ప్లాన్, కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎంగిపెళ్ళి సుబ్బి సాగుకు వచ్చినట్టు అయిపోయింది వాళ్ళ ప్లాను. మన బైకులు మొత్తం పాడైపోతాయి. ఇంకా అసలు 2023 కన్నా ముందు బైకులు E20 పెట్రోల్ అని మనం మాట్లాడినాం కదా, E20 కాదంట, ఇప్పుడు E30 అంట. మళ్ళీ అసలు E30కి భారతదేశంలో ఇప్పుడు బైకులు రెడీ అవుతున్నాయి. అంటే 2026లో కూడా ఇంకా E20 బైకులే ఉన్నాయి. కానీ ఇప్పుడు E30 తీసుకొస్తే E20 బైకులు కూడా పాడైపోతాయి. నెక్స్ట్ E85 బైకులు వస్తాయంట 2027-28 కల్లా. అంటే మొత్తానికి అసలు ఇంకా మనం అందరం మళ్ళీ సైకిల్ మీద తిరగాల్సిన పరిస్థితులు వస్తాయేమో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏమైందంటే పెట్రోల్ కొరత నుంచి బయటపడేందుకు పెట్రోల్ తక్కువ వాడండి, డీజిల్ తక్కువ వాడండి, ఆయిల్స్ తక్కువ వాడండి, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం రావద్దు, తక్కువ మనం విదేశాల మీద డిపెండ్ కావద్దు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అది మంచి పద్ధతే. దాని నుంచి కన్వర్ట్ కావాలంటే ఏం చేయాలి సెంట్రల్ గవర్నమెంటు? ఎక్కువ ఈవీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, లేకపోతే ఇంకేదో అట్లాంటివి ఏమైనా బయోగ్యాసు అట్లాంటివి ఏమైనా చేస్తే మంచిదే. అది కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్రోల్లో, ఇక్కడ రాసిన చూడండి, పెట్రోల్లో E20 అంటే 100% పెట్రోల్ ఇప్పుడు ఉన్నది, కానీ దీనిలో 20% ఇథనాల్ వస్తుంది. ఇథనాల్ వచ్చి 80% పెట్రోల్ ఉంటుంది, 20% ఇథనాల్ ఉంటుంది. ఇప్పుడు E20 బైక్స్ అనేది ఆల్రెడీ దేశంలో మొత్తం E20 బైక్స్ తయారు చేస్తున్నారు. మనం ఏ బండి కొన్నా చూడండి, కొత్తగా బండ్లు కొన్న వాళ్ళకైతే ట్యాంక్ ముందలు ఉంటుంది, స్టిక్కర్ వేసుకుంటుంది E20 అని. 2023 తర్వాత మొత్తం E20 బైక్స్ వస్తున్నాయి. వాళ్ళకు ఈ E20 పెట్రోల్ ఆల్రెడీ మనకు ఏప్రిల్ 2026 నుంచే అమలులోకి వచ్చింది. మనం అవన్నీ గుర్తుపట్టాం. మనం ఏం చూస్తాం, పెట్రోల్ వాసన కూడా చూడం కదా, పోయి 100 రూపాయలు ఇచ్చేసి కొట్టించుకుంటాం. అది ఏమొస్తుంది మనకు అనవసరం. ఓసారి పంపు పెట్రోల్ లేకపోయినా ముళ్ళు తిరిగితే చాలు, మనకు తిరిగిందంటాం, ఎంత కొడతారో తెలియదు. అయితే ఇప్పుడు 2023 కన్నా ముందు ఉన్న వెహికల్స్ ఈ పెట్రోల్కి E20 పెట్రోల్కే పనిచేస్తలేవు. ఇది వాడితేనే 2023 కన్నా వెహికల్స్ ఇంజన్ పాడైపోవడము, తర్వాత ఫ్యూయల్ లైన్స్ అంటే మన పెట్రోల్ పోయే పైపులు ఉంటాయి కదా, అవన్నీ పోవడము, తర్వాత జంగు రావడము, ఏమన్నా ఉంటే అట్లాంటి జంగు రావడము, తర్వాత ఇంజన్ హీటింగ్ అవుతుందంట, ఇంజన్ హీట్ కావడము, స్టార్టింగ్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇక్కడ ఉదయం పూట లేకపోతే చల్లని టైంలో చలికాలం వస్తే ఆ బండ్లు స్టార్ట్ కాకపోవడము, తర్వాత ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫుల్ ట్యాంకులో తేమ ఏరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట. పాత వాహనాలకు బాగా రిస్క్ ఉంటుందంట. ఏది E20కే ఇన్ని సమస్యలు వస్తాయి. 2023 కన్నా ముందున్న వెహికల్స్ చాలామంది పాత బండ్లు నడుపుతూ ఉంటారు. ఎందుకంటే కొత్త బండి కొనాలంటే ఇప్పుడు తక్కువ లేదు కదా, ₹1,00,000 పైన పెట్టాలి. అప్పట్లో 20,000 30,000 కొన్నాం బైకులు. ఇప్పుడు ఒక బైక్ కావాలంటే మినిమం ₹1,00,000 కావాలి. కాబట్టి నడుస్తుంది కదా నడుపుదాం అన్నట్టు 15 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఫిట్నెస్ చేసి నడుపుతూ ఉంటారు. అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు షెడ్డుకోవాలి. ఆల్రెడీ ఇంకొక 2 నెలలు 3 నెలలు అయితే మీకు ఈ సమస్య తెలుస్తుంది. ఎందుకంటే ఏప్రిల్కి వెళ్ళే మనకి E20 పెట్రోల్ వస్తున్నారు. ఇది మే కాబట్టి 2 నెలలు అయింది. ఇది ఇక్కడ ఉంది. దీనివల్లనే మనం ఎంత నష్టపోతామో, ఎన్ని బండ్లు మూలకు పడతాయో, మళ్ళీ మనం జేబులో పైసలు పెట్టి లోన్లు పెట్టి మళ్ళీ బైకులు కొనాలి, ఇది బాధ ఒకటి ఉంది. ఇప్పుడు వీలైనంత త్వరగా E30 తీసుకొస్తారంట. ఏమంటారంటే వాళ్ళు E30 తీసుకొస్తే 30% ఇథనాలు, 70% పెట్రోల్. అంటే పెట్రోల్ కన్జ్యూమ్ తక్కువ చేయడానికి ఇథనాల్ మన దగ్గర తయారవుతుంది, చెరుకుతో తయారు చేస్తారు. చాలా దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టి గొడవలు కూడా అవుతున్నాయి కదా. ఇథనాల్ మన దగ్గర తయారవుతుంది కాబట్టి 70% పెట్రోలే కొద్దిగా పెట్రోల్ కన్జ్యూమ్ తక్కువ అవుతుంది దేశవ్యాప్తంగా కూడా. అప్పుడు మన విదేశాల నుంచి పెట్రోల్ దిగుమతి తక్కువ చేసుకోవచ్చు అనే ఒక ప్లాన్తో, వాళ్ళ ప్లాన్ కరెక్ట్గానే ఉంది, ఆ ప్లాన్లో మనం బలవుతున్నాం, అది బాధ ఇక్కడ. ఇప్పుడు 30% ఇథనాల్ కలిపి మొత్తం పెట్రోల్ పోస్తారంట. పోస్తే నాకు తెలిసి E20కే 2023 మోడల్ కన్నా ముందు బైకులు మొత్తం నాశనం అయ్యే పరిస్థితులు ఉంటే, ఇప్పుడు E30 కనుక త్వరలో తీసుకొస్తారంట. ఆల్రెడీ ట్రయల్స్లో ఉంది, ఎప్పుడైనా తీసుకురావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా అన్నీ ఇంకొకటి. ఆల్రెడీ పెట్రోల్ రేట్ ఎంత పెరిగింది, మొన్ననే ₹3 పెంచారు, మళ్ళీ నేను మొన్న 90 పైసలు పెంచారు. అది ₹130 దాకా పోయే అవకాశం ఉందని చెప్తున్నారు పెట్రోల్ రేటు. అది కూడా ఎక్కువ రోజులు టైం పడుతుందంట. వితిన్ 1 మంత్ స్పాన్లోనే ₹130 దాకా చేరుతుంది. అదే ప్లాన్ అని చెప్తున్నారు. ఆడ ఎలక్షన్స్ అయిపోగానే ఇక్కడ మన మీద వాద పడ్డది అనమాట. ఇప్పుడు త్వరలో ఇది, అందుకే త్వరలో అని పెట్టాను నేను. ఇప్పుడు ఇది వస్తే ఇప్పుడున్న బైక్స్ కూడా పనిచేయవు. ఇప్పుడున్న బైకులు E20కి పనిచేసే బైకులు ఉంటాయి కదా, 2023 తర్వాత మోడల్ బైక్స్, ఇప్పటిదాకా తయారవుతున్న మోడల్, అవన్నీ కూడా అసలు ఇవి కూడా పనిచేయవు. E20 బైక్స్ కూడా ఇప్పుడు ఈ 2023 మోడల్ ముందు
బైక్స్ ఎట్లా పాడవుతాయో సేమ్ ప్రాబ్లమ్స్ E30 వాడడం వల్ల E20 బైక్స్ కూడా పనిచేయవు. ఇంకా కొద్దిగా ముందుకు పోతే E80 మోడల్ వస్తుంట త్వరలో. ఇది కూడా ఇంకా ఎక్కువ రోజులు పట్టవు. ఇప్పుడు ఫస్ట్ ప్రయోగం లేట్ అవుతుంది, తర్వాత ప్రయోగాలు టక అయిపోతాయి. E80 వస్తే 80% ఇథనాల్, 20% పెట్రోల్. అంటే వేరే దేశాల నుంచి మనం పెట్రోల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా 80% ఇథనాల్ వస్తే ఇక కథ వేరే ఉంటుంది. ఆటోలకు మస్తు గిరాకు ఉంటుంది. మన బండ్లు ఆటోలో తీసుకొని పోవాలి మనం. అప్పుడు ఎక్కడ పోయినా ఏనో తను ఆగిపోతుంది, ఏనో తన పైపు జంగు తిని పోతుంది, స్టార్టింగ్ ట్రబుల్స్ వస్తాయి, 1,00,000 ప్రాబ్లమ్స్ వస్తాయి. దానిలో ఇంజన్ రిపేర్కి వస్తుంది, ఇంజన్ రిపేర్ చేయాల్సి వస్తుంది, మాటికి రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏమైందంటే ఈ80 కనుక వస్తే అది కూడా ఈ ఇయర్ ఎండింగే అంటున్నారు. మళ్ళీ ఈ ఇయర్ ఎండింగే అంటే 2026 మనం ఆల్రెడీ మేలో ఉన్నాం. ఇంకొక 5-6 నెలల తర్వాత E80 కూడా వస్తే మనం 2027లో ఖచ్చితంగా కొత్త బైక్ కొనాలి అందరూ. 2023 తర్వాత కొన్నోళ్ళు, 2026 తర్వాత కొన్నోళ్ళు, 2026 డిసెంబర్ కన్నా ముందు కొన్న బైకులు మొత్తం ఈ E80కి అస్సలు సెట్ కావు. E80 అనేది ఇంకా మోస్ట్. మనకు E20కే ఇన్ని పాడైతాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే E80కి ఏమవుతుంది చెప్పండి? E80కి ఇంకా ప్రాబ్లం వస్తుంది. పోనీ మళ్ళీ వీళ్ళు ఏమైనా దీనిలో ఇథనాల్, ఇప్పుడు ఆల్రెడీ E20 ఇప్పుడు వస్తుంది పెట్రోల్, మనం పెట్రోల్ బంక్లో పోసుకుంటుంది E20 పెట్రోలే. మనకి ఎవరు చెప్పరు ఇది E20 పెట్రోల్ అని. ఆ పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. ఆల్మోస్ట్ చాలా బంకులు E20 ఉంది. ఇప్పుడు ఏమైనా పెట్రోల్ తగ్గిందా పెరిగిందా? సరే ఇథనాల్ కలిపిర్రు, 20% ఇథనాల్ కలుపుతున్నారు. పెట్రోల్ ఎంత పెంచి మొన్న 3 రూపాయల చిల్లర పెంచారు, మళ్ళీ 90 పైసలు పెంచారు, మళ్ళీ పెంచుతారంట, మళ్ళీ పెంచుతారంట. ఇప్పుడు E30 వస్తుందంట త్వరలో, అది కూడా ఎక్కువ రోజులు పట్టదు. E30 వస్తే కూడా ఈ రేట్లు ఏం తగ్గవు. పెట్రోల్ రేట్ ఒకసారి పెంచుకుంటే ఇంకా తగ్గించేది ఏమి ఉండదు. ఇప్పుడు E85 వచ్చినా దానిలో ఇథనాల్ పర్సెంటేజ్ ఎక్కువ అయినా కూడా జనాలకు మిగిలేదేం లేదు. అది నేను చెప్పేది. పెట్రోల్ రేటు ఇంత కాస్ట్ విదేశాల నుంచి రావాలి, క్రూడ్ ఆయిల్, యుద్ధాలు అని చెప్తున్నారు కదా. ఇథనాల్ మన దగ్గరే కదా, మన దగ్గరే కలిపినప్పుడు ఆ బెనిఫిట్ మనలోకి రావాలి కదా. బెనిఫిట్ రాకపోను బండ్లు పాడైతాయి. మన పెట్రోల్ రేట్ ఏం తగ్గదు, కానీ మన బండ్లు చేతికి వస్తాయి, మన బండ్లు రిపేర్కి వస్తాయి. మరి దీని ఇదేంటంటే జనాల మీద దోషేస్తారు. జనాలు ఇవ్వని కష్టం వాడబడతాడు. మనకెందుకు? మనకి ఇబ్బంది రావద్దు. మనం పెట్రోల్ ఇవ్వకపోతే మన వైఫల్యం అంటారు. డీజిల్ లభ్యత లేకపోతే, పెట్రోల్ బంకులో లేకపోతే మోడీ ఏం చేస్తున్నాడని అడుగుతారు. కాబట్టి మనం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అడుగుతారు. కాబట్టి మనం దానిలో మాత్రం పడొద్దు. మనం పోయాల్సిందే రేట్లు 10 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ వాడాల్సిన పెట్రోల్ ఇక్కడ వాడరు, ఇక్కడ వాడే పెట్రోల్ అక్కడ వాడరు. అంటే అంత క్వాంటిటీ నేను చెప్పేది. ఇథనాల్ కలిపినప్పుడు తక్కువ కదా. మరి అట్లాంటప్పుడు దీని ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి? దీనిలో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, పెట్రోల్ రేటు పెరిగి మన జేబుకు బొక్క పడుతుంది. సేమ్ టైం మన బైకులు పాడైపోయి మళ్ళీ మన కొత్త బైకుల వైపు పోవడము ఇవన్నీ చేయాలి. ఇక 2023 మోడల్ బైక్స్ అయితే నాకు తెలిసి ఈ E30 ఇంకొక 1-2 మంత్సే వస్తుందేమో. ఒక 2 మంత్స్ తర్వాత అసలే ఏమవుతుందో తెలియదు. ఈ పాత బైక్స్ 2023 మోడల్ ఇది వచ్చింది అని అంటే ఇక మిగతా ఏవి పనిచేయవు. 2026 మోడల్ బైక్స్ కూడా చేతికి వచ్చేసాయి. కార్లు కూడా, నాట్ ఓన్లీ బైక్స్, కార్లు గీర్లు మొత్తం అదే. BS4, BS5, BS6 ఉంది కదా. BS6 మోడల్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాయో అంతవరకే సపోర్ట్ చేస్తాయి. అంతకుమించి ఎక్కువ సపోర్ట్ చేయవు. E80కి అయితే 100% సపోర్ట్ చేయమని చెప్తున్నారు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. మనకు సమస్యలన్నీ మెల్లమెల్లగా వస్తాయి. ఇంకొక 1 మంత్ తర్వాత ఇవన్నీ మనం ఫేస్ చేయబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.